అప్పుడు నీ మాట కూడా వినాలని జ్ఞానం వచ్చింది. అప్పుడు మరేమి అప్పుడు అంటే ఏడిది ఇట్లా అట్లానా పిచ్చోడా ఏమి పుడుకురు బెర తీసుకుంటావు అందుబాటులో అదే ఉంది కదా. నిజం చెప్పాలంటే నాకు నీ వినోద్ కొట్టక సంవత్సరం అయితే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అంతకుముందు కొట్టానని చెప్తున్నావా? అవును కొట్టలేకుంటే అండి. పుండుకూరు పప్పు అంటే గోంగూర పప్పు అని, ఇంకా మేమైతే మాత్రానికి పుండుకూరు అనే అంటాము. మేమైతే మాత్రానికి పుండుకూరుని పుండుకూర అనే అంటాము. మీరైతే మాత్రానికి పుండుకూరని గోంగూర అని అంటారు అన్నమాట. నువ్వు ఇప్పుడు కానీ పప్పు తింటివనుకో, పప్పు పువ్వ శబాష్ అంటావునండి, శబాష్ అంటావునండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కొర్రబువ్వ ఒర్రబువ్వ పుండుకూర అనమాట. కొర్రబువ్వ పుండుకూర అయితే మాత్రానికి మన పెద్దలు బాగా చెప్తూనే ఉంటారు, ఎట్టుంటేనే మా కాలం అప్పుడు బువ్వ అనుకోసానని. ఈరోజు అయితే మాత్రానికి నేను మా అవ్వ చెప్తే అవ్వ ఈరోజు కొర్రబువ్వ ఒర్రబువ్వ కలిపి పుండుకూర చేస్తాను అట్లే దాంట్లోకి అనుకోసాను అంటే, చెయ్యమ్మా ఎన్ని వద్దులై తిని మామ అప్పుడు అవే ఇప్పుడు ఏడదమ్మా నానా వచ్చేవి. కానీ ఫస్ట్ అయితే మాత్రానికి అప్పట్లో తినేవాళ్ళు అనమాట కొర్రబువ్వ ఒర్రబువ్వ పుండుకూర అనమాట. కాదు వినోద్, నువ్వే ఎక్కువ తింటుంటివి అప్పుడు. నీవు తినేటప్పుడు ధ్యాస ఉండే నీకు? ఉన్నది. కొర్రబువ్వ తినేటప్పుడు ధ్యాస ఉన్నదే? కొర్రబువ్వ కాదు బేబీ, కొర్రబువ్వ ప్లస్ వరిబువ్వ రెండు కలిపి. ఇప్పుడు మనం తినే బియ్యము కొర్రలు కలిపి మిక్స్ చేసి వండుతుండ్రి. నాకు బాగా గుర్తుంది. నీ క్వశ్చన్ చెప్పుదురా, నాకైతే గుర్తులేదు. కానీ మామూలు కామెరలు అయినప్పుడు కొర్రబువ్వే తినిపిస్తుండ్రు. మా అవ్వ అయితే ఒరుబు తినకూడదమ్మా, కొర్రబువ్వే తినాలి అనుకోసం ఉత్త కొర్రలు వేసి వండుతుండే. తినిమిద్దే అయితే లేకుండా అయినా అట్లే తినిపిస్తుండే మా అవ్వ. దాంట్లోకి టమాటా చారు చేస్తుండే, అంటే పుండుకూర తినకూడదని టమాటా చారు చేస్తుండే. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కొర్రబువ్వ కొర్రలు మామూలు మన వరి బియ్యం వేసి కలిపి బూ వేసి తర్వాతకి దాని కాంబినేషన్గా పుండుకూర పప్పు అనమాట. పుండుకూర పప్పు అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర బియ్యం, వరి బియ్యం రెండు అయితే కలిపి అయితే వండుతారు. ఎందుకంటే ఫస్ట్ రెండు కలిపి నానబెట్టకూడదు అనమాట. అందుకోసమే వేరే వేరే గిన్నెల్లో అయితే కొర్ర బియ్యము వరి బియ్యం తీసుకున్నాను నేనైతే. ఇంకా ఇవన్నమాట. ఫస్ట్ నానబెడితే కొర్ర బియ్యము చిరిగిపోతుంది అనమాట బువ్వ. తర్వాతకి నానబెట్టాల. ఫస్ట్ వరి బియ్యం అయితే నానబెట్టాల. ఇంకా ఇదనమాట పుండుకూర పప్పు. పుండుకూర 2 కట్టలు తీసుకున్నానే, కొంచెమే ఉండేది. అందుకోసమే 2 కట్టలు అయితే సరిపోతాయని 2 తీసుకున్నాను అబ్బా పుండుకూర కట్టలు. ఇవి కూడా 10 రూపాయలకి ఒక కట్ట. మీ సైడ్ ఎంత ఒక కట్ట అమ్ముతారో ఒకసారి కామెంట్ చేయండి అబ్బా. ఇంత చిన్న కూడా ఒక కట్ట 2 కట్టలు 2 తెంపితే ఎంత కాదు. బ్యాళ్ళు, పుండుకూర పప్పు కోసం బ్యాళ్ళు, ఎల్లిపాయలు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె, టమాటా పండ్లు, కరివేపాకు. ఇంకా ఫస్ట్ అయితే వరి బియ్యంని అయితే నానబెట్టుకుందామండి. 2 సార్లు కడిగి అయితే నానబెట్టి పొయ్యి అంటించుకుందాం. మరి అవి అప్పుడు నానబెట్టాలి కూరలు. అవి ఎసురు ఎంత పొయ్యి అంటించినాక ఎసురు కొంచెం కాగుతుందనే ముందు కొర్ర బియ్యం నానబెట్టుకున్నా. ఎక్కువ నానకూడదు అవి. ఫస్ట్ ఈ బియ్యం నానబెడతా. వరి బియ్యము సగం షేరు వరి బియ్యము, సగం షేరు కొర్ర బియ్యం తీసుకున్నాను చూడండి నేను. టోటల్ షేరు. పొద్దున్నే చేస్తున్నాం అబ్బా వీడియో. పొద్దుమూగులు తింటాము మేము. ఈ రోజు అల్లి ఇదే అనమాట. అందుకోసమనే సరి సమానం తీసుకునే. వరి బియ్యము కొర్ర బియ్యం వచ్చేసి కింద షార్ట్లో నేను చెరిగి తీసుకొని వచ్చాను అనమాట పైకి. ఇంక ఇక్కడ చెరిగే కాయలేదు, ఎమ్మల్లో వస్తారు అనుకోసనే కింద చెరిగి నీట్గా చేసుకుని వచ్చాను కొర్ర బియ్యము వరి బియ్యము. ఇంకా వరి బియ్యం కడగడం అయితే అయిపోయేదే, నానబెడతాను. ఇంకా
ఒక పక్క అయితే బియ్యం నానుతూ ఉంటాయి, ఈ లోపల అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. ఏమైనా పైకి వచ్చి బిస్కెట్ తిని కొంచెం ఆనందంగా ఉండవు కదా కదా. అగ్గబ్బా అబ్బాలు అక్కడ పోమా నువ్వు ఫో నన్ను పొయ్యి అంటిస్తాను. పొయ్యి అయితే ఏమి పొయ్యి అయితే అంటించేనా. ఇప్పుడు ఎసురు పెట్టి బూకైతే పెడదామండి. ఇంకా భూ ఎసురు కాగితాలకైతే ఈ లోపల అయితే పుండుకూర అనేది తెంపుదామండి. అట్లే తీసుకొని వచ్చానే. ఏం అరుస్తారు మీరు? ఇంకా పుండుకూర పప్పు వచ్చేసి కుండలో చేస్తున్నాను. ఎంత రుచి ఉంటుంది చూడండి. ఈ చాలా రోజులైంది మేము కూడా కుండలో పప్పు తిని. ఈరోజు అయితే కుండలో పప్పు అయితే చేస్తున్నాను. పుండుకూర పప్పు ఈ సైడ్ కాకి మీరు బిస్కెట్లు తింటే కాకులు వస్తాయి మరి ఎత్తుకొని పోతారండి. తెంపేలోపు ఎసురే కాగుతుంది నాకు తెలిసి. మరి ఎసురు కాగితాలు తెంపుదామా అని రాలేదు. ఇది అయిపోయేలోపు ఎసురే కాగుతుంది. ఇప్పుడు చూపిస్తున్నా ఎవరు ఫస్ట్ అయిపోతుందో. మంట పెట్టింటే కదా మంట ఆరిపోయేదే. ఊకుండక్క నా పేరు ఏం తెలుసండి? అది ఎంత బాగా సౌండ్ వస్తుంది కదా. పుండుకూర తెంపిన తర్వాత అయితే కొరబియ్యం నానబెడదామండి. అబ్బో నువ్వు అట్ట తెంపితే అప్పుడు కావాలి నీకు అట్ట ఎవరైనా తెంపేది. మంచి మంచి ఆకు తీసి తెంపాలి. మరి మంచి మంచి ఆకే మరి నేను బాల్యం తెంపుతున్నానా. మరి ఎక్స్ట్రా 2 కట్టలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. 2 కట్టలు గింజ అయ్యేదనమాట. సో అందుకనే మళ్ళీ 2 కట్టలు చిన్న చిన్నవి. నేను అంటే మన సంగ అది ఇంత సరిపోతుందా తెంపితే ఎంత అవుతుందని. ఏంటి సరిపోతుంది దండిగా అవుతుందని. అవి మరి దండిగా ఇప్పుడు మరి అప్పుడు నీ మాట కూడా వినాలని జ్ఞానం వచ్చింది. అప్పుడు మరేమి అప్పుడు అంటే ఏది ఇట్లా అట్లానా పిచ్చోడా ఏమి పుణుకురు బెర తీసుకుంటావా? దగ్గరలో అందుబాటులో అదే ఉంది కదా. నిజం చెప్పాలంటే నన్ను వినోద్ కొట్టక సంవత్సరం అయితే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అంతకుముందు కొట్టానని చెప్తున్నావా? అవును మరి కొట్టలేకుంటే ఈ బక్కోడు బక్క ఏట్లు మాత్రం చాలా నొప్పి. వినోద్ ఓసారి మనము పందెం పెట్టుకున్నాను కూడా వినోద్. కాయగూరలు కోసేటివి ఇట్లాంటివి ఏమన్నా ఒలిచేటివి పెట్టుకున్నా నువ్వు ముట్టుమున మాపే ఓడిపోతావు.
బండి నడిపేది పెట్టుకుందాం పా పోటీ మరి. నువ్వు ఎత్తుకుని పా ఓడిపోతావు. బండి ఎవరన్నా నడుపుతారా? ఆయన నాకు వస్తుంది నడుపుతాను లేస్తే అప్పో స్కూటీ దాపో. నిన్న ఎవరు తిరుగులాడు పట్టారు పగకి. అయినా మా ఆయన పాప కూడా పుణుకుడు బాగా ఇష్టంగా తింటారు కదా. ఆయన కుండలో చేస్తాను పప్పు బూ తిన్నాం మనము. ఫస్ట్ టైం మా పాప కూడా కుండలో పప్పు తినడం. ఆడ మా అమ్మల ఇంట్లో కూడా ఇంకా అదే కుక్కరే. ఇంకా అన్ని తాంట్లు ఇప్పుడు కుక్కర్లో వచ్చావు కానీ కుండలో తక్కువ. అయిరా అయిరా అయిపోయినా పుండుకూర తెంపడం అయితే అయిపోయింది అబ్బా. ఇప్పుడైతే కొర్ర బియ్యం అయితే నానబెడదామండి. ఇలా కొర్ర బియ్యం కూడా ఒక 2 మాటలు అయితే కడుగుదామండి. కొర్ర బియ్యం అయితే 2 మాటలు కడగడం అయితే అయిపోయింది అబ్బా. నానబెట్టేనే ఈ లోపల అయితే ఇక్కడ ఎసురు అయితే కాగుతూ ఉండదు. ఇంకా కాగలేదు. ఇంకా కాగలేదు, కాగని ఇంకా మూత ముచ్చితే చక్కగా ఆవిరి బయటికి పోనట్లు నీళ్ళు చక్కగా ఆగుతాయి. వరి బియ్యం ముందర నానబెట్టాలా? అవి నానబెట్టిన కొంతసేపు కొర్ర బియ్యం కొర్ర బియ్యము వరి బియ్యము 2 ఒకే పారే నానబెట్టద్దండి. ఫస్ట్ అయితే వరి బియ్యం నానబెట్టండి, కొద్దిసేపు కొర్ర బియ్యం నానబెట్టదండి. ఇది ఇంకోటి నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మ దగ్గర. నిన్న అడిగితే అనమాట, అవ అంత ఒకటే కదా అవ అట్లా చేయాలి కదా అంటే, అట్లా కాదమ్మా ఫస్ట్ వరి బియ్యం నానబెట్టు, తర్వాతకి కొర్ర బియ్యం నానబెట్టు, 2 ఒకే పారే నానబెడితే అనుకో బూజి దిగిపోతుంది అని. అవ్వకి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కదా, అప్పుడు తింటుంటది కదా అవ్వ. పాపని ఇచ్చొస్తుంటే అవ వీడియో చేస్తాను, ఇది వంట చేస్తాను అవ ఈ పాపని పెట్టుకో అంటే సర్లేమ్మా అని. అవ ఏం చేస్తాను అనుకోసానంటే కొరుబు వండుతానవా పుణుకురు పప్పు అంటే, నేను చేసినావా పప్పు అని. లేదవా చేస్తాను ఇప్పుడు అంటే సరే పొమ్మ చేసుకుంటాను పని. అయితే ఎసురు అయితే కాగింది. ఇప్పుడు కొర్ర బియ్యము వరి బియ్యం అయితే వేసుకుందామండి. ఇప్పుడు కొర్ర బియ్యం వేసుకుందామండి. ఇప్పుడేనా మరి? సరే నిదానం. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం ఎట్టుంటుందో. మా అమ్మ అయితే నన్ను ఉన్నప్పుడు అయితే గ్యాస్ ఉండదు, చేస్తుండ్రు ఇంకా అప్పటికి ఇంట్లో. ఇట్లా కలుపుకుందామండి కొర్ర బియ్యం వరి బియ్యం వేసిన తర్వాత. మాకైతే ఎప్పుడో చూడవినా దాస్ లేదు. ఇంక నూకలు పువ్వు అయితే దేస్తుంది. ఈ పువ్వ నూకలు పువ్వు దేస్తదే. పగలా కనపడదు కదా. ఆ కాంబినేషన్ చూసి ఎన్ని రోజులు అయిన కలర్ అయితే ఉడుకు పడితే దింపుకున్నాం. పాతకాలం అన్నమాట. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది చూడండి కొరుబువ వరుబువ. మా తాతలు వరిమేడ వేసినప్పుడు బియ్యం అనేది మిషన్ లెక్క వేసినప్పుడు కొన్ని నూకలు అనేది వస్తాయన్నమాట. నూకలు బియ్యం తింటుంటాం బాగా. మా నాయనకి బలిష్టం నూకలు బియ్యం అంటే. మా నాయన కోసమైనా కానీ చంపిస్తుండ్రు. ఇప్పటికైనా మా తాత కట్టెలు తెస్తాడు, బియ్యం తెస్తాడు మా అమ్మ కోసము. ఈరోజు అయితే మాత్రానికి పాతకాలం పంట అయితే మన పెద్దల్ని అయితే గుర్తు చేసుకోవచ్చు. అప్పుడు అంత బలము మనకి లేదనమాట. అప్పుడు కొరబువ వరుబువ పుండుకూర తర్వాత నెయ్యి ఎక్కువ తినేటోళ్ళు అనమాట. సద్దలు జొన్నలు గోధుమలు డైరెక్ట్ గోధుమలు పిండి తీసుకొచ్చుకుంటుండ్రు తెలుసా. గోధుమలు తీసుకొని పోయి ఆ రొట్టి వేరే ఉంటుంది మరి తెలుసా. రుచి బాగుంటది. ఈ చపాతీ ఉన్నట్టుండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. స్వచ్ఛంగా గోధుమలు తీసుకొని పోయి గిన్నెలా పిండి పట్టుకొని వస్తే నాకు బాగా చేస్తుండదు. మా అమ్మ అది గురించి చేసిండే.
నాకు కూడా చేస్తున్నది మా అమ్మ మా తాతలు చేస్తుంది. మా అమ్మతో పాటు ఊరికి పోతుంటే కదా అప్పుడు చేను వేసినట్లు కావచ్చు ఏడో కానీ మొత్తానికి మా వాళ్ళ ఇంట్లోనే అయితే ఉండే. అమ్మ పొంగుతున్నాయి. మొత్తానికి అయితే బువ్వ అయితే అయ్యింది. కొర్ర బువ్వ ఒరు బువ్వ. ఇప్పుడైతే గంజి అయితే వంచుదామండి. ఇక ఏం కనపడదు లేకపోయి ఆడ వచ్చుతాను. దీన్ని కానీ సరేసరి పెట్టాల్సి ఉంటుంది. నాకు ఐడియా బువ్వ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా నీరైతే ఇక్కని పొయ్యి మీద పెడదాం. కొరుబువ ఒరుబువ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ పగ ఏమొస్తుంది ఏది పడదు. కెమెరాకే వచ్చి ఇది అవుతున్నది పగ. ఓకే అయిపోయింది. ఇంకా కొరుబు ఒరుబు అయితే రెడీ అయింది. ఇప్పుడైతే పుణుకూరు పప్పు చేద్దామండి. కొరుబు ఒరుబు వండడం అయితే అయిపోయింది అబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పుణుకూరు పప్పు చేసుకుందామండి. పుండుకూరు పప్పు అంటే గోంగూర పప్పు అని. ఇంకా మేమైతే మాత్రానికి పుండుకూరని పుండుకూర అనే అంటాము. మీరైతే మాత్రానికి పుండుకూరని గోంగూర అని అంటారు అనమాట. వాళ్ళు ఏమంటారు అప్పుడు గోంగూరని గోంగూర అనే అంటాము, మీరే వేరే పేరుతో పిలుస్తారని వాళ్ళు అంటారు. లేదా ఒక్కోసారి ఒక దించి ఒక ప్లేస్ లో దించి పిలుస్తుంటారు. మేమైతే పుండుకూర అని అంటాము. మీకు కొంతమందికి తెలియకపోతే దీన్ని గోంగూర అని అంటారు అబ్బా. నేనైతే పుండుకూర అనే అంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము పుండుకూర అనే అలవాటు అనమాట. ఇప్పుడు గోంగూర పప్పు వేయడానికి అయితే ఎసరైతే పోసుకుందామండి. ఎసరైతే కాగని ఎసరు కాగిన తర్వాత బ్యాళ్ళు వేసుకుందామండి. కుక్కర్లోనే అయితే ఇంకా అన్ని ఒకే పరేస్తాము, 5 విజిలు కొట్టిద్దాము, పప్పు రాముతాము. కానీ ఇప్పుడు కుండలో వేస్తాము కాబట్టి ఫస్ట్ ఎసరు కాగిన తర్వాత బ్యాళ్ళు అయితే వేసి బ్యాళ్ళు ఉడకబెట్టుకున్నాను చూడండి. మొత్తానికి అయితే పప్పుకి అయితే మాత్రానికి ఎసరు అనేది కాగింది. ఫస్ట్ అయితే బ్యాళ్ళని అయితే ఇట్లా నీట్గా కడిగి అయితే తీసుకున్నాండి. కాగుతున్న ఎసురులోకి అయితే బ్యాళ్ళని వేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే బ్యాళ్ళలోకి కొంచెం నూనె పసుపు వేసుకుందామండి. చూస్తుంటేనే కూడా కొత్తగా ఉండదు కుందల. పసుపు నూనె వేసుకుందాం. చాలా చాలు అంతేనా? అంతే. ఇంకా బ్యాళ్ళు అనేది ఉడకని ఈ లోపల అయితే ఈ గోంగూరని కడుగుదామండి.
పుండుకూర కడగడం అయితే అయిపోయేదే. ఇటు చూడండి ఊసక ఎంత ఉసుకొచ్చేదిగా, చూసేదానికి ఎంత కన్నీ ఉండదు అంత అట్లా ఉండదు పుండుకూర. కాకపోతే కడిగితేగా ఉసక చెత్త వచ్చా. పావిన పొయ్యి కట్టి పోదాం, పైన నీళ్ళోడు వస్తాయి ఇట్లా ఉన్నాయి కాదు. బెల్ కూడా చూస్తున్నాయి. అయ్యి పప్పు 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 పుండుకూర పప్పు తింటావా? ఉండు నంచేపు. ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికినాయి. ఇంకా ఈ మాత్రం బ్యాళ్ళు ఉడికితే చాలు, మరి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మనం పుండుకూర కారం అవన్నీ వేసుకున్నా ఇంక ఈ లోపలే బ్యాళ్ళు కూడా ఉడుకుతాయి అన్నమాట. ఇవన్నీ వేసే తలకలే మొత్తం పప్పు అయ్యే తలకలు పూర్తిగా ఉడుకుతాయి అన్నమాట బ్యాళ్ళు. ఇంక ఈ మాత్రం కొంచెం పలుకుంటే చాలు బ్యాళ్ళు. కారం వేసుకుందామండి. పుండుకూర వేసిన తర్వాత కారం వేస్తే ఆకులు పైనే ఉంటది అనమాట. ఇప్పుడే వేసుకుంటే కారం అంతా బాగా కలుస్తుంది. కారం తగినంత, టమాటా పండ్లు కూడా వేసుకుందామండి. మన పెద్దోళ్ళు అయితే మాత్రానికి ఇట్లా తుంచి ఇట్లా వేస్తారనమాట. ఇప్పుడు కత్తితో వచ్చేది కానీ ఇట్లా. ఇంకా అట్లా ఇప్పుడు పుండుకూర అయితే పెడదామండి. కలపద్దండి, కొంచెం ఆవిరికే పుండుకూర అనేది కొంచెం మెత్తబడుతుంది. తర్వాత కలుపుదామండి. కుండలా చేసేదానికి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక స్మెల్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇంతకు ముందు. సో అది వస్తుంది ఇప్పుడు. పుండుకూర చేస్తే వచ్చే ఆ సువాసన, కుండలో చేస్తే వచ్చే సువాసన ముఖ్యంగా. ఇంకా పుండుకూర అసలు బాగా మొత్తం కూలబడేది చూడండి కలపకు ముందే. ఇంకేం లేదు, అన్ని వేసినట్లే. ఇవి ఒక్కటి వేసుకుందామండి. ఎల్లిపాయలు దంచేయాలి కదా, ఏ వద్దు, మనం రామేటప్పుడు మెదుగుతాయి, దంచేసిన అవసరం లేదు. ఇవి ఉడుకుతాయి ఇప్పుడు. కరివేపాకు వేసుకుందామండి కొంచెం. ఇంకేం లేదు, ఇవన్నీ ఇంక ఉడికితే చాలు. ఇంకా దగ్గరికి అయితే ఇంకా రామి తిరువాత తీయడమే. ఇంకా ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10 అయింది. సో ఆల్మోస్ట్ ఎండ ఇంకా ఈరోజు మమ్మల్ని దాటేసింది. సో ఫైనల్ పప్పు అయితే అయింది, గోంగూర పప్పు అయితే రెడీ. ఇప్పుడు రామి తిరువాత ఇద్దామండి. పప్పు రామే తలకాయలు అయితే నూనె అనేది కాగబెడదాం తిరువాత నీకు. భారతి మంటను వేస్ట్ కానీ ఎట్లేదు ఫ్రెండ్స్. ఇంకోటి భారతికి తొందర ఏమంటే ఆడ కింద పాపలేస్తుంది అనమాట. మరి ఇప్పుడే చేసుకున్నాను వినదు పని. పప్పు అయితే రామదామండి. కాదు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి రామదామండి. ఫస్ట్ ఉప్పు వేసుకుంటే మాత్రం బ్యాళ్ళు ఉడకవు అనమాట, అందుకోసమని ఉప్పు వేయలేదు. పొగలు కమింగ్.
ఎసురు సరిపోయేది అనమాట, అందుకోసమనే నీళ్ళు అనేది ఏమో వంచలేదు చూడండి. డైరెక్ట్గా అయితే పప్పు రాముతున్నాను. ఇంకా నువ్వు ఇప్పుడు కానీ పప్పు తింటివి అనుకో, పప్పు పువ్వ శబాష్ అంటావునండి. ఆకలి అవుతుంది, టైం అయ్యింది. అదేమి కొరబు అయ్యేదే, పుణుకురు పప్పు కూడా అయ్యేది. ఏం లేదు, ఇంక తినేది ఒకటే ఉంటే ఇంకా అయిపోలే డాడీ. బూ తిందామైరా తెల్లనప్పుడు తిరువాత ఇమ్మని చెప్పింది మా అమ్మ. ఏం చేశానంటే అందరు వాళ్ళు వేస్తున్నారు కదా అని వెళ్ళిపోయి పొట్టు తినట్లు వేసాను. చట్టమని ఎగిరేదా చిన్న ఉన్నప్పుడు 6వ తరగతి ఉంటే అప్పుడు తిరువాత అని చెప్పింటే చూపించిండే. అమ్మ తిరువాత పెడుతుంది డాడీ. నూనె అయితే కాగింది, ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. దూరం డాడీ. కరివేపాకు, జరిగినా ఇక్కడ విన పెడుతున్నా తర్వాత పెట్టు. కింద దుమ్ము దురిస్తే బూడిద ఉన్నది ఇంకా ఇక్కడ ఇప్పుడు చుట్టూ నన్ను చూడు అక్కడ ఆడ. అది ఫోన్ గాలి లేదు లేదు వచ్చాను యాడ కూర్చుంది, నమ్మిడి కూర్చుందమ్మా నీడదా. ఇంకా కొర్రబువ్వ ఒరుబువ్వ చేయడం అయితే అయిపోయింది. పుణుకురు పప్పు కూడా అయితే అయిపోయింది. అదే గోంగూర పప్పు అయితే అయిపోయింది అబ్బా. ఇప్పుడైతే నేను వినోద్ కలిసి తింటాము. ఆయన పాప కూడా తింటుంది, తినిపిద్దాం. అంతలో వచ్చి ఇప్పుడు కొర్రబువ్వ మనకే మర్చిపోయాము, ఇంక పిల్లలకి ఏం గుర్తుంటుంది చెప్పండి. అందుకోసమనే ఆయన పాపకు తినిపిస్తారు. ఆయన బూ తిందాం. ఇంకా మొత్తానికి అయితే కొర్రబువ్వ ఒరుబువ్వ ఇది తిందాం. వినోద్ బువ్వగా చేస్తాను. ఇంకా చంపి ఏం తలకాయలు తింటది బల్ల బూ తినే పోతుంటే అట్లా మమ్మల్ని అయ్యను తల పట్టుకొని పటాయిరాగా మధ్యాహ్నం బువ్వ పప్పు వద్దు వద్దు అంటున్నది. మేము వేసుకుంటామా, అందుకు బువ్వ వేసేస్తాయి మాకి. వినా కలుపు. రావినా పప్పు అంటే కారం వేసుకొని తిను, ఫుల్ కారం అవుతుందిలే. కలిపిస్తున్నా మరి ఇంతటికి వద్దు వద్దు అంటే కదమ్మా. అంటే అది మీకు తినాలనిపించాల. పప్పు కూడా వేసానే కలిపేది పప్పు బువ్వ తిను. ఇట్లా కింద కూర్చో, ఆడ కూర్చుంటావు. తిను పట్టు తిను. వినా కింద కూర్చుంటావా? కింద కూర్చోలే, తినికి రాదు. తిని ఇట్లే తిను. ఎస్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా తింటున్నాను కొర్ర బువ్వ వరి బువ్వ కలిపి. కాకపోతే మేము ఇన్నట్టు కొర్రలు వేస్తుండలేదు, కొన్ని వేస్తుండే అనమాట. అప్పుడు సిచ్యువేషన్ అట్లా. జోరుగా కలుపుకో. బాగున్నా నాన్న? బాగుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కొరుబువ అండ్ కుండలో ఇది పుండుకూర కూడా, అదే గోంగూర కూడా, కుండలో గోంగూర కూడా తినడం చాలా రోజులు. అసలు ఎక్కడ బాయిన కుండలు. ఈ బూదినే ఇట్లా బూదినే వాళ్ళు బలంగా ఉండింది పెద్దలు.
ఏమీనా ప్లస్ కుండ కొరుబువ బాగా రుచుండదు అబ్బా. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే భారతి సూపర్ చేసింది. సో కొరుబువ వరిబువ కలిపి చేసింది, ప్లస్ గోంగూర అదే పుండుకూర. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్. ఇప్పుడైతే మైవుకి వేసుకొని పోతున్నాం అనమాట. పటవాగా కొరుబువ పుండుకూర పప్పు కొర్రబువ్వ వరి బియ్యం పోసింది. తినవా? ఎప్పుడన్నా ధ్యాస ఉండదా? దేశం ఇదే బూ తింటుంటాం అప్పుడు. మరి ఇదే బూ కొర్రబువ్వ 2 చీరల కాకరకాయలు మా అమ్మ వండుతుండే. అప్పుడు బూది ఇట్లాంటి బూదిందంటే ఇప్పటికైనా బాగా బిగు ఉన్నారు కదా. అవు మరి మైవు ఇంకా బాగుంటుండే యాక్చువల్, కింద పడి అప్పట్లో పాపము బాగదే. పప్పు బువ్వ వరి బియ్యం కొర్ర బియ్యం పోసిన బువ్వ పుండుకూర పప్పు బాగదే. ఈరోజు అయితే మాత్రానికి ఇదబ్బా. మా అవ్వకు కూడా పాత రోజులు అయితే జ్ఞాపకం అయితే చేశాను నేను. కొరుబువ ఒరుబువ వండి పుండుకూర చేసాను. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.